ఫ్రెండ్స్, మన భూమిపైన 70% మహాసముద్రాలు ఉన్నాయి. అందులో నుంచి కేవలం 5% భాగాన్ని మాత్రమే మనం ఇప్పటి వరకు అన్వేషించాం. సముద్ర ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మనం వాటిని అంచనా వేయలేము. సముద్రపు లోతుల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి అంటే వాటి గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా అది తక్కువే అవుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో సముద్రంలో కనిపించిన కొన్ని మిస్టీరియస్ విషయాల గురించి చెప్తాను. వాటిని చూస్తే మీకు వింతగా, ఆశ్చర్యకరంగా, షాకింగ్ కూడా అనిపిస్తుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీలో ఎంతమంది నాలాగా సముద్రాన్ని డైరెక్ట్ గా ఇప్పటి వరకు చూడలేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. లాంగ్ ఫిష్. ఇటీవల తైవాన్ ఒడ్డున కొంతమంది ఒక పొడవైన జీవిని చూశారు. దాన్ని ఓర్ ఫిష్ అనే పేరుతో పిలుస్తారు. దీని పొడవు దాదాపుగా 36 అడుగుల వరకు ఉంటుంది. మరియు దీని వెయిట్ అయితే 300 కిలోల వరకు ఉండవచ్చు. ఈ చేపలు చాలా మటుకు అట్లాంటిక్, హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రాల లాంటి ఎంతో పెద్ద సముద్రాల్లో కనబడే చాలా అరుదైన చేపలు. ఈ చేప ఎప్పుడైతే నీటిలో ఈదుతూ ఉంటుందో అప్పుడు దీని వీపు పైన ఉండే రెక్కలు ముందు నుంచి వెనక వైపుకు ఈకలు లాగా వెళ్తూ ఉంటాయి. అవి చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఈ చేపలు మహాసముద్రాల లోతుల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ చేపలు నీటిపైకి వస్తాయో అది భూకంపం వస్తుంది అనడానికి సంకేతం. ఎప్పుడైతే తైవాన్ లో కొంతమంది ఈ చేపను చూసారో అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వాళ్ళు ఇంత పొడవైన ఈ జాతికి చెందిన చేపను చూడలేదు. హాఫ్ హ్యూమన్ హాఫ్ ఫిష్. సగం మనిషి సగం చేపలాగా కనబడే ఈ చేపను అందరూ జలకన్య అనే పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించి ఎన్నో మిస్టీరియస్ స్టోరీస్ మనం పుస్తకాల్లో చదివాము. మీరు యూట్యూబ్లో కూడా జలకన్యలకు సంబంధించి ఎన్నో వీడియోస్ను చూసే ఉండవచ్చు. కానీ వాటిలో చాలా మటుకు ఫేక్ వీడియోస్. కానీ ఈరోజు నేను మీకు ఏ వీడియోని అయితే చూపిస్తానో ఆ వీడియోని చూసి రీసెర్చర్స్ కూడా ఆశ్చర్యపోయారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియో ఆస్ట్రేలియాకు సంబంధించింది. ఇందులో ఒక జలకన్యను చాలా క్లియర్ గా చూడవచ్చు. ఈ వింతైన జీవి ఏదైతే ఈదుతూ కనబడుతూ ఉందో దాన్ని చూస్తే అది నిజంగానే ఒక జలకన్యలాగా ఉందని అంటారు. ఎప్పుడైతే కెమెరామ్యాన్ దాని వెనకాలే వెళ్ళాడో అప్పుడు ఈ జలకన్య అతని దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది. వేల్. థామస్ పేరుగల ఒక జాలరీ వాళ్ళ నాన్నతో పాటు పశ్చిమ మెక్సికో 2022వ సంవత్సరంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి అక్కడ నీటిపైన తేలుతున్న ఒక వింతైన వస్తువు కనబడింది. మొదట అతనికి అది ఏదైనా ఒక పెద్ద ఓడ రివర్స్ అయి ఉంటుందని అనిపించింది. కానీ ఏ విధంగా అయితే సముద్రపు అలలు ఆ వస్తువును వాళ్ళ వైపుకు చేర్చాయో అప్పుడు అతనికి అది ఒక పడవ కాదని చనిపోయిన ఒక వేల్ ఫిష్ అని తెలిసింది. ఆ చనిపోయిన వేల్ నుంచి చాలా ఎక్కువగా దుర్వాసన వస్తోంది. ఇలాంటి చనిపోయిన వేల్ ఫిష్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే మీరు అక్కడి నుంచి వెంటనే దూరంగా పారిపోండి. ఎందుకంటే చనిపోయిన వేల్ ఫిష్ లోపల ఉండే బ్యాక్టీరియా దాని లోపల విషపూరితమైన గ్యాసెస్ ను తయారు చేస్తుంది. మరియు ఆ వేల్ యొక్క లావైన చర్మం కారణంగా ఆ విషపూరితమైన గ్యాసెస్ బయటకు రాలేవు. దానివల్ల ఆ గ్యాసెస్ దాని బాడీలో పెరిగిపోయి చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అలాంటప్పుడు దానికి చుట్టుపక్కల నిలబడి ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే చనిపోయిన వేల్ బాడీని చూస్తారో అప్పుడు అందరూ కూడా దాని నుండి దూరంగా పారిపోండి. ఈ వేల్ అనే కాదు చాలా మటుకు చాలా పెద్ద జీవులు చనిపోయి చాలా రోజులు అయినప్పుడు ఇలా ఉబ్బిపోయి ఉన్నట్టుగా ఉన్నప్పుడు అసలు వాటి చుట్టుపక్కల కూడా మీరు వెళ్ళకండి. మిల్కీ సీస్ ఎఫెక్ట్. కొన్ని రోజుల క్రితం కొంతమంది సొమాలియాలోని సముద్రపు ఒడ్డున మెరుస్తూ కంటిన్యూస్ గా తిరుగుతున్న ఒక వింతను చూసామని చెప్పారు. సైంటిస్టులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే మాటికి ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతూ పోయాయో అప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా ఆ ప్లేస్ యొక్క ఫొటోస్ ను తీశారు. దానివల్ల ఇది నిజమని ప్రూవ్ అయింది. అక్కడ నిజంగానే మెరుస్తూ తిరుగుతూ ఉంది. దానికి సైంటిస్టులు మిల్కీ సీస్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. అయితే చాలా ఏళ్ళు సైంటిస్టులు అసలు అలా నీళ్లు ఎలా మెరుస్తుంది అనేది కనుక్కోలేకపోయారు. అయితే చివరకు తెలిసింది ఏంటి అంటే ఇదంతా ఆ నీటిలో ఉన్న బయోల్యూమినెసెంట్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సేమ్ మినుగురు పురుగు లాంటి బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియా బిలియన్ల కొద్దీ, ట్రిలియన్ల కొద్దీ ఉపరితలం నుంచి సముద్రపు అడుగు భాగం వరకు జీవిస్తుంటాయి. అప్పుడే మనకు వాటి నుంచి వస్తున్న ఈ మెరుపు వల్ల ఇలా కనిపిస్తుంది. మిస్టీరియస్ క్రియేచర్ ఇన్ బ్రునై రివర్. 2021వ సంవత్సరంలో కొంతమంది జాలరులు బ్రునై నదిలో ఒక భయంకరమైన జీవిని ఈదుతూ ఉండగా చూసామని చెప్పారు.
దాని పైవైపు 2 దంతాలు కనబడుతున్నాయి. దాని తర్వాత జాలర్లు దాని వీడియోని కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా ఎక్కువగా వైరల్ అయింది. కానీ ఆ వీడియోలో జీవి గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. కానీ ఇది ఏ క్రియేచర్ అయినా నిజంగా చాలా భయంకరంగా ఉంది. ఆ జీవి యొక్క పళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉందో. లోచ్ నెస్ మాన్స్టర్. ఒకవేళ మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. లోచ్ నెస్ మాన్స్టర్ ఒక చాలా పెద్ద రాక్షస జీవి సముద్రం లోపల ఉంటుంది. ఇది ఒక మైథికల్ క్రియేచర్. కానీ దాన్ని అప్పుడప్పుడు కొంతమంది చూసామని చెప్తూ ఉంటారు. అలా 1934లో లోచ్ నెస్ లేక్ లో తీసిన ఫోటోనే ఇది. ఇది డైనోసార్స్ కు సంబంధించిన ఒక చాలా పెద్ద సీ క్రియేచర్ అన్న విషయం తెలిసింది. ఇది ఇప్పుడు కూడా ఉందని చాలా సార్లు చాలా మందే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు ఇది ఒక చాలా పెద్ద జీవి అని, ఇది స్కాట్లాండ్ లోని లోచ్ నెస్ నదిలో ఉంటుందని, దీని మెడ చాలా పొడవుగా ఉంటుందని, ఇది దాదాపుగా 50 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సముద్రం నుండి దాని మెడను బయటకు తీస్తుందని అంటున్నారు. బోట్ వెనకాల పడిన మిస్టీరియస్ జీవి. చాలా సార్లు కెమెరాలో ఎలాంటి జీవులు రికార్డ్ అవుతాయి అంటే ఒకవేళ అవి కెమెరాలో రికార్డ్ కాకపోతే బహుశా దాన్ని ఎవ్వరూ నమ్మరు. అలాంటిదే 2022వ సంవత్సరంలో రాత్రి దాదాపుగా 2 గంటలకు ఒక వ్యక్తి మెక్సికోలోని సముద్రపు మధ్యలో ఒక బోట్ ని తీసుకువెళ్తున్నాడు. అప్పుడు అతన్ని ఒక భయంకరమైన జీవి వెంబడిస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఈ విషయం గురించి తెలిసిందో అప్పుడు అతను తన బోట్ స్పీడ్ ని మరింతగా పెంచాడు. కానీ అప్పుడు కూడా ఆ జీవి అతన్నే వెంబడిస్తూ ఉంది. దాని కళ్ళు మరియు దాని స్విమ్ చేసే స్పీడ్ ని చూస్తే అది ఒక నార్మల్ జంతువు కాదని తెలుస్తోంది. ఏ వ్యక్తి అయితే దాన్ని వీడియోని రికార్డ్ చేశాడో అతను ఆ జీవిని తన కళ్ళతో చూశానని చెప్పాడు. అది చాలా కోపంగా ఉందని, అది తన బోట్ పైన ఖచ్చితంగా అటాక్ చేయడానికి చూస్తోంది అని చెప్పాడు. బాస్కెట్ స్టార్స్. ఎప్పుడైతే ఈ వింతైన జీవిని ప్రజలు చూసారో అప్పుడు వాళ్ళు ఎంతగానో భయపడ్డారు, అలాగే ఆశ్చర్యపోయారు కూడా. వాళ్ళు దీన్ని చూస్తూనే దీని నుండి దూరంగా పారిపోయారు. ఎందుకంటే ఇది చూడ్డానికి చాలా వింతగా మిస్టీరియస్ గా కనబడుతోంది. ఇది చూడ్డానికి ఒక చెట్టు కొమ్మలాగా దానికదే కదులుతోంది. అలా కదలడం చూసి వీళ్ళు మరింతగా భయపడిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో అప్పుడు ఇది ఒక బాస్కెట్ స్టార్స్ పేరు గల వింతైన జీవి అని, ఇది సముద్రపు లోతుల్లో ఉంటుందని తెలిసింది. ఈ జీవిలో ఒక్క చుక్క రక్తం కూడా ఉండదు. ఇది చాలా తక్కువగా సముద్రం నుంచి బయటకు వస్తుంది. అందువల్ల దీన్ని చాలా అరుదైన జీవుల లిస్ట్ లో కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది చూడ్డానికి ఒక భయంకరమైన చెట్టులాగా అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఒక నది ఒడ్డున ప్రజలు ఒక ఎటువంటి వింతైన జీవిని చూశారు అంటే దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే పారిపోయారు. దీన్ని చూసిన వారు అసలు అది ఎలాంటి జీవో చెప్పడం కష్టమని, కానీ చూడ్డానికి అది ఒక మొసలిలాగా అనిపిస్తోంది అని చెప్పారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇది మనుషులను తినే ఒక జీవి అని, అది మనిషి మాంసాన్ని వెతుకుతూ నది నుంచి బయటకు వచ్చిందని, అది కాళ్ళతో పట్టుకుని చిన్నపిల్లలను నది లోపలికి తీసుకువెళ్ళిపోతుందని చెప్పారు. కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే ఈ జీవిని చూస్తుంటే ఇది ఒక మొసలిలాగా అనిపించడం లేదు అని, ఇది మొసలి జాతికి చెందిన ఏదైనా జీవి అయి ఉంటుందని చాలా మంది అన్నారు. అయితే మీరేమంటారు? ఇది మొసలి అంటారా లేదా మరేమైనా జీవి అని అంటారా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.